ఉందా? నీలో స్థిరమైన మనసు ఉందా? అస్థిరమైన మనసు ఉందా? ప్రభు దగ్గరికి వస్తున్నావు, సువార్త వింటున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, యేసు ప్రభు సజీవుడైన విషయం నువ్వు అర్థం చేసుకుంటున్నావు. ఆయన నీ కోసం సిలువలో గొప్ప త్యాగాన్ని చేసి తన ప్రాణాన్ని బలిదానంగా సమర్పించి తన రక్తం పోసి నిన్ను కడిగి నిన్ను పవిత్రుడిగా చేస్తాడనే విషయం నీకు తెలిసింది. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కనుక మరణం తర్వాత మరొక జీవితం ఉందని బైబిల్ ప్రబోధిస్తున్న రీతిగా విశ్వాసంలో స్థిరపడుతున్నావు. కానీ ఏదైనా శ్రమ రాగానే ఇది కాకుండా ఇంకేమన్నా ఉందేమోనని అన్నట్టుగా పరిగెడుతున్నావా? అస్థిరమైన మనసు నీలో ఉందా? ఎవరో వస్తారమ్మా ఈ తాడు కట్టుకున్నావంటే చెప్పండి నీ సమస్యలన్నీ పోతాయనగానే ఇగో ఎవరికి కనబడకుండా కట్టా కనబడితే ఏంటంట అడుగుతారు, మళ్ళీ ఎందుకు అంటారు. వాళ్ళకన్నీ ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వాలా. మనం 2 పాల మీద కాలేసామని వాళ్ళకి తెలిసిపోద్ది. అమ్మా ఏమీ లేదమ్మా, ఇదిగో ఎక్కడికో వెళ్ళి మంత్రించి తీసుకొచ్చాం ఈ చిన్న వస్తువు, ఎవరి కర్మను ఇంట్లో పెట్టాయి, నీకు మేలు జరుగుద్ది, ప్రభు ఏం చేశాడు నీకు అనగానే ఏదో తీసుకొచ్చి కనబడిన ప్లేస్లో పెట్టేసావేమో కదా. స్థిరత్వం నీళ్ళు లేదా? ప్రభువును వెంబడించే విషయంలో నువ్వు స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నావు. బైబిల్ సెలవిస్తూ ఉంది నీ మనసు స్థిరపడాలా, నీ జీవితం స్థిరపడాలి అంటే ముందు నీ మనసు ఏమవ్వాలా? ఒక్కసారి ప్రభువును పట్టుకుంటే జీవితాంతం ఆయన్నే. హల్లెలూయా. ప్రభువు మీద ఆనుకున్నవాడు మరి వేటి మీద ఆనుకోవాల్సిన అవసరం లేదా? దేవుని కార్యాలు స్పష్టంగా జరగాలి.